ఈరోజు వయోవృద్ధులు సీనియర్ సిటిజన్స్ ఇంతమంది ఈరోజు ధర్నా చౌక్ వచ్చి ఈ స్థాయిలో మరి నిరసన చెల్లజేస్తూ ఉన్నారంటే ప్రభుత్వం గుర్తించాలి. ఈడ వచ్చినట్టు గుమిగుడినటువంటి పెన్షనర్స్ దెబ్బకు ఈ ట్రాఫికే జామ్ అయిపోయి ట్రాఫిక్ను డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఉద్యోగస్తుల్లో పెన్షన్లో చాలా లోతైనటువంటి ఆందోళన ఉంది. ప్రభుత్వము ఎలక్షన్లకు వచ్చే ముందు మేనిఫెస్టో పెట్టింది. ఆ మేనిఫెస్టోలో మరి ఎంప్లాయీస్కు పెన్షన్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఒక పిఆర్సీ కావచ్చు, పెండింగ్ ఉన్నటువంటి పిఆర్సీ బెనిఫిట్ పెండింగ్ బిల్స్ కావచ్చు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము వచ్చిన ఒక నెల రోజుల లోపలనే మేము తీరుస్తాము. ఎందుకంటే ఇవి పెద్ద గొంతెమ్మ కోరికలు కావు. ప్రతి ఎంప్లాయీ మరి 60 ఏళ్ళు దాటినాక పెన్షన్ అయిపోయిన తర్వాత సందర్భంగా అనేక రోగాలు మనిషిలో రుగ్మతలన్నీ బయటకు వస్తాయి. ఈ సందర్భంగా కనీస బాధ్యత మన ఇంట్లో ఒక నౌకరు మనం పనిచేస్తే ఇంటి యజమానిగా అతనికి ఏమైనా ఆరోగ్య పరిస్థితి కానీ లేదా ఇతరత్ర ఆర్థికపరమైనటువంటి ఏమైనా ఉంటే మన యజమాని తీర్చేటువంటి ఆవశ్యకత ఉంది. ఇక్కడ కూడా ప్రభుత్వం అనేది ఉద్యోగుల పెన్షనర్ల యొక్క ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది ఖచ్చితంగా తీర్చాలి. ఇక్కడ ప్రభుత్వానికి లాభం ఉంది తప్ప నష్టం లేదు. అది అసలు ఆ లాజికే వాళ్ళకి అర్థమవుతలేదు. పెన్షనర్స్కు నెలకు 600 రూపాయలు మెడికల్ బిల్లు ఇస్తూ ఉంది. మెడికల్ అలవెన్స్ అని 600 రూపాయలు ఇస్తూ ఉంది. తర్వాత మేము దీంట్లో 500 రూపాయలు ప్రభుత్వానికి ఇస్తూ ఉంటున్నాం. అంటే మొత్తం 1100 రూపాయలు ప్రభుత్వానికి లాభం. మరి ప్రభుత్వం ఒక 500 రూపాయలు ఇస్తా అంటే మరి ఇంకా 600 రూపాయలు ప్రభుత్వానికి లాభం. ఈ సందర్భం ప్రభుత్వం లాభం ఉంటుంది. మరి మేము నష్టపోయినప్పుడు కూడా మాకు మరి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది మాకు ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రభుత్వం ఉన్న అధికారులకు అర్థమైతే లేదా, మరి మంత్రులకు అర్థమైతే లేదా, ఎవరికి అర్థమైతే లేదు ఈ లాజిక్. ప్రభుత్వం లాభం వస్తే కూడా మీరు ఈ యొక్క స్కీమ్ను మీరు ఇంప్లిమెంట్ చేస్తలేరంటే ఇంత మించిన దౌర్భాగ్యం ఉందా అని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం.